మేడం ఇప్పుడు కాల్పుల శబ్దం వినగానే మీకు ఏమనిపించిందండి అక్కడ? ముందు కాల్పులు అవి కాదు కానండి, కాశ్మీర్ అంటేనే చాలా మంచి ప్రదేశం అండి. అది చూడడానికి చాలా భూతల స్వర్గం అండి. అది చాలామంది చూడవలసిన ప్రదేశము. మేము చూసి ఎంజాయ్ చేసాం కూడా అండి 3 రోజులు. మా పిల్లలకి కూడా ఫోటోలు పెడితే నెక్స్ట్ టైం కాశ్మీర్ వెళ్తున్నాం అన్నారండి. అది అంత సుందరమైన ప్రదేశం, ప్రకృతి సౌందర్యం అండి. అటువంటి సౌందర్యాన్ని నిజంగాను ఆ భారతదేశం అది తెచ్చుకోవడానికి మనం గర్వించదగిన ప్లేస్ అండి. అది ఆ ప్లేస్ని కూడా చూడలేకుండా చేస్తున్నారండి. అది దేని వలన అన్నది మరి ఉగ్రవాదుల వలన ఎవరో తెలియదు కానండి, స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నామండి. కాశ్మీర్ అన్న స్వేచ్ఛగా వెళ్ళి ఆ ప్లేస్లన్నీ చూస్తే మాత్రం చాలా ఇదండి, ప్రపంచానికే మంచి ఇదండి. ఆ టెర్రరిస్టుల వలన మనం చూడలేకపోతున్నామండి. చాలా మంచి ప్రదేశం, మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు ప్రపంచానికి అంతటికి అది చాలా మంచిది. మన భారతదేశానికి గర్వించదగిన ప్లేస్ అండి. అది మణిహారం అంటారు కదండి, కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక మణిహారం, భూతల స్వర్గం అండి. అందరూ 3 రోజుల నుండి చాలా ఎంజాయ్ చేసి మేము నెక్స్ట్ టైం వెళ్తాం అని అన్నారండి. 4వది పహల్గాం వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అందరూ ఇంకా ఇదైపోయారండి. మేడం ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా ఆనందంగా హ్యాపీగా గడుపుతూ చాలా హ్యాపీగా ఉండే సమయంలో ఈ కాల్పుల శబ్దం ఇలాంటివి అంటే టెర్రరిస్ట్ అటాక్ అని మీకు తెలియగానే ఏమనిపించింది మేడం? అది టెర్రరిస్ట్ అనుకోలేదండి, మామూలుగా అతను కూడాను గ్రీన్ షర్ట్ వేసుకొచ్చారండి. అది టెర్రరిస్ట్ అదే అంటే సెక్యూరిటీ డ్రెస్సేనండి. సెక్యూరిటీ వాళ్ళకి డిజైన్ ఉంటుంది, ఏంది ప్లెయిన్ అండి, అలాంటి గన్నేనండి. పరిగెత్తి వస్తున్నారండి. ఆయన పరిగెత్తుతుంటే ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ, నేను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకున్నాను కానీ టెర్రరిస్ట్ అనుకోలేదు. అతను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకుని అలా చూస్తున్నానండి. ఈ లోపేమో లేదు పరిగెత్తాలి అనేటప్పటికి అందరం బాత్రూమ్ వెనకతలు పరిగెత్తామండి. అక్కడ ఒక 50 మందిలా ఉన్నామండి. ఒక 50-60 మందిలా ఉండేటప్పటికి అందులోంచి ఒకరండి లేదు పరిగెత్తాలి, చెట్టు వెనకతలు దాక్కోవాలి అన్నారండి. చెట్టు వెనకతలు ఎందుకు దాక్కోవాలి అంటే వాళ్ళకి తెలియకుండా చెట్టు వెనకతలు దాక్కోవాలన్నారు. ఈ లోపేమో చెట్టు వెనకతలు దాక్కోవాలంటే మాకు కొంచెం ఒక 7 కొంచెం అంటే హైట్ మీద అన్నమాట చెట్లు ఉన్నాయి. ఈ లోపేమో చెట్టుకి వెళ్ళాలంటే పెన్షన్ దాటాలండి. ఆ పెన్షన్లో దాటాలంటే ఆడవాళ్ళం లేదండి, ఒక కుక్క వెళ్ళినంత ఉందండి, అంత ఉందండి. పెన్షన్లో పాము పాకుతాం చూడండి, అలా పాకామండి. అలా ప్రాకుతుంటే మగవాళ్ళు ప్రాకుతుంటే వెనక అట్నుండి ఏమో లాగుతున్నారండి, ఇలా అవతలకి వెళ్ళిన వాళ్ళు లాగుతున్నారండి. ఆ లాగేటప్పుడు మాకు ఇవన్నీ పట్టేస్తున్నాయండి. మాకు పట్టేస్తుంటే అవతల వాళ్ళు లాగుతున్నారు, మేము ఒకరికొకరు అలా సహాయం చేసుకొని లాగేటప్పటికి వాడు మొత్తం ఇలా లాగుతున్నాం కదండి, వాడు అక్కడి నుండి గమనించాడండి. ఎవరైతే పరిగెట్టుకొని వచ్చాడో గమనించాడు, పరిగెత్తి రాలేదండి. అతను టెర్రరిస్ట్ అని ముందు అనుకోలేదు నేను. అటు నుండి మేము ఇటు నుండి అతి కష్టం మీద వెళుతుంటే అతను ఏంటంటే మరి నేను అనుకోవడం ఏంటంటే తీగి దాటి వచ్చారేమో, తిన్నగా వచ్చి అక్కడ నిలబడిపోయారండి. మీ ఎదురుగా అండి? ఎదరంగానండి, ఎదరంగా నిలబడిపోయారండి. నిలబడిపోయేటప్పటికి పరిగెత్తామండి. పరిగెత్తేటప్పటికి ఫస్ట్ మౌళి గారు, ఆ తర్వాత మావారు, ఆ తర్వాత నేను శశిధర్ వాళ్ళ ఆవిడ, మేము కొంచెం దూరం వెళ్ళామండి. ఫస్ట్ ఎక్కడైతే చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గర మౌళి గారు ఉండిపోయారు. పరిగెట్టలేక అలసిపోయి అంటే అది అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఏ చెట్టు అయితే అది దాని దగ్గరే ఉండిపోతారు కదా, ఆధారం ఎక్కడ దొరికిందో అక్కడ ఉండిపోయారు. ఆయన దొరికిపోయారు. మావారేమో పక్కనేమో ఏం చేశారంటే అమ్మ కూర్చుంటే ఏంటని మావారే పరిగెత్తారండి. పరిగెత్తేటప్పటికి మౌళి గారు వెనకనే వాడు వచ్చాడండి. అంటే కాదండి, మౌలి గారు చెట్టు చాటుకి పరిగెట్టి అంటే దాక్కోవడం కుదరలేదండి? దాక్కున్నారు కానీ ఆయన చూశాడు, టెర్రరిస్ట్ అన్నవాడు చూశాడండి. ఆయన వెనకనే వస్తున్నాడండి, వాడు వెనకనే వస్తున్నాడు. ఇప్పుడు చెట్టు కింద దాక్కోవడం అంటే టెర్రరిస్టులు కనపడకుండా దాక్కోవాలండి. ఆయన ఏంటంటే చూస్తూ దాక్కున్నారండి. చూస్తూ దాక్కుండేసరికి ఈయన ఎడం వైపు చెట్టుకి వెళ్ళారు, ఆడు కుడి వైపు చెట్టుకి వెళ్ళిపోయాడు. చెట్టు ఎలా ఉంది, ఈయన ఇలా తిరిగారు, ఆడ అలా తిరిగారు, వచ్చేసాడండి. మేము ఒక 6 అడుగులు కొంచెం ఎత్తుగా, మేము 6 అడుగుల దూరంలో మేము ఉన్నామండి. అప్పటికి మీరు చాట్లో దాగున్నారండి? మేము లేవండి, ఆడవాళ్ళని కాల్చడానికి మేము మగవాళ్ళే. అప్పటికి ఆడవాళ్ళని కాల్చట్లేదని మీకు అంటే తెలియదు కదా, అంటే ప్రాణభయంతో పరిగెడుతున్నారు అంటే మరి మేము ఇంకేం చేయలేమండి. అంతకన్నా మేము ఇంకా మాకు ఇవన్నీ నొప్పులు, దానివల్ల ఇంక ఏదైతే అదే అని చెప్పేసి అలా నిలబడిపోయామండి.
నిలబడిపోయి అలా చూస్తున్నాము. చూసేటప్పటికి ఆయన ఏంటంటే మౌళి గారి దగ్గర నిల్చున్నాడు. ఏంటి బయట అన్నాడండి. బయట అంటే కూర్చున్నాడండి. నేనేంటంటే రక్షిస్తాడు కామని అలా చూస్తున్నానండి. అతను టెర్రరిస్ట్ అనుకోలేదు నేను, సెక్యూరిటీ ఏమో అలా చూస్తున్నానండి. చూసేసి ఇతను నేను పర్వాలేదు, నేను దగ్గరికి ఉండి తెస్తారేమో అనుకుని చూసేటప్పటికి ఇచ్చేసారు. ఆయన కాల్చడం మీరు చూసారు కదండి. ఇక్కడ ఇలా చేశారండి, ఇక్కడ ఇలా పెట్టేశారు. అంటే కాదండి, దగ్గర పెట్టి కాల్చారండి. దగ్గర పెట్టానండి. ఆయన కూర్చున్నారు, ఆయన కరెక్ట్గా ఆయన లెవెల్ ఈ లెవెల్కి ఏమో సెట్ చేసుకున్నాడండి. ఏమనిపించిందండి మీకు? నాకు అంటే తప్పుగా అనుకోద్దండి, అంటే మిమ్మల్ని గమనించలేండి. అదేలేండి, ఇంకా ఏం లేదండి. ఆయన ఏమో ఆయన అది కాల్చడం, ఇలా అనడం, ఇలా కూలిపోవడం అయిపోయిందండి. మౌళి గారు అంటున్నానండి నేను. మౌళి గారు అంటుంటేమో ఇంకా మౌళి గారు అని అప్పుడు నేనేమనుకున్నానంటే శాంతి వెళ్ళిపోవాలి వాడు మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకో మిగిలిన ఇద్దరు దొరికిపోతారండి. అది మాత్రం నా నోటి నుండి వచ్చింది, శాంతి ఆయన అలా వెళ్ళిపోవాలి అని సరే కరెక్ట్గా ఆయన డౌన్లో ఇలా వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి. ఆయన మౌళి గారిని, చంద్రమౌళి గారిని కాల్ చేసి వాడు వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి. ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఇంకెక్కడ మోతలు వినపడలేదు. అప్పుడు మావారు చంటి చెట్లు పక్క నుండి వచ్చారండి. అంటే కాదండి, అప్పుడు వచ్చారు, తర్వాత మీరు మళ్ళీ పరిగెట్టుకొని అక్కడికి వెళ్ళారు. నేను అప్పుడేమో ఏమైందంటే మౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు తెలుసు కదండి మౌళి గారు ఇది అయిపోయి వద్దు అంటున్నారండి వీళ్ళు. లేదు నాకు ఎంత ఇది అనిపించిందంటే, మనం అందరం కలిసి వచ్చాం, మన తాలూకా ఇది, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, అంత మానవత్వం లేకుండా ఎలా మనం ఇదవుతాం? ఆడు మనిషిని ఎలా కాలుస్తున్నాడండి అలా అనమాట. మనిషిని అసలు అతను ఎవరో తెలియదు. పోనీ ఏదైనా పగ మీద కాల్చాడంటే అనుకోవచ్చు, అతను ఎవరో తెలియదు, వచ్చాడు, సరెండర్ అయిపోయిన మనిషికి కాల్ చేశాడండి. మనం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి. చాలా అసలు మానవత్వం లేదా ఇంతలానా? ఇలా మనం ఆయన వదిలేసి పరిగెత్తవలసిన ఇంత మానవత్వం కూడా మనకి లేని పరిస్థితి. అంటే వాడు వస్తాడేమో భయం అండి, మళ్ళీ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడు భయం అండి ఎటు. అప్పుడేమో ఏం చేశానంటే గబగబా శశి వాళ్ళ ఆవిడ ఉన్నది కదండి, వీళ్ళేమో చెట్ల చాటు నుండి వచ్చారండి. శశి వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ థర్డ్ వచ్చారండి. వచ్చేసరికి వాళ్ళ ఆయన అప్పు అనమాట. అప్పటికి ఇంకా ఆ అప్పు దగ్గర పరిగెట్టేటప్పటికి నేను కూడా ఈవిడ్ని అనమాట. ఈ వాళ్ళ ఆవిడని గబగబా పరిగెత్తించి, చంద్రమౌళి గారు మిస్సెస్ లేరండి ఇంకా అప్పుడు, శశిధర్ వాళ్ళ మిస్సెస్ అండి. నేను ఆమె ఉన్నాము. గబగబా పరిగెత్తి ఆ శశిధర్ చేతిలో వాళ్ళ ఆవిడ చేయిని పెట్టేసి మీరు పరిగెత్తండి అన్నాను. ఈలోపు ఈయన వచ్చారు కదండి, హస్బెండ్ గారు వచ్చారు. అప్పుడు నేను ఆలోచించానండి, మౌళి గారు ఏం లేరు, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అనేటప్పటికండి ఆవిడని రక్షించు, మౌళి గారు మిస్సెస్ని రక్షించు అనేసరికి మణిగారు ఎక్కడున్నారు అనేసరికి ఆవిడ ఎక్కడి నుండి వచ్చారనండి అక్కడ కూర్చున్నారండి. ఆవిడ ప్రాణభయంతో అలా పరిగెట్టి అక్కడ కూర్చున్నారు. అంటే లోపల నుండి ఆవిడ కూడా లోపల నుండి వచ్చినట్టుగా ఉన్నారు, కూర్చున్నారండి. కూర్చుండేటప్పటికి ఈయన అంటున్నారంటే మణిగారిని శశి అంటున్నారు. ఆమె కాదు కదా, అందుకని ఆమె ఏం చేస్తున్నారంటే పలకట్లేదు. నేనేమో పైకెత్తి ఏమండి అంటున్నాను. అప్పుడు మణిగారు అక్కడ ఉన్నారు. ఆవిడ నన్ను చూశారు. ఆవిడ నన్ను చూసి అప్పుడు ఏమన్నారంటే మణిగారు వచ్చేయండి అని అన్న. అప్పుడు ఈయన నన్ను చూశారు. అప్పుడు ఈయన చేయి నేను, నా చేయి మణిగారు పెట్టుకుని పైకి ఎక్కామండి. ముందు పైకి ఎక్కామండి. పై తర్వాత కిందకి దిగాలండి. దిగిన దాంట్లో ఇద్దరివి షూస్ పోయాయండి. నేను అక్కడ ఆ షూసే వదిలేశానండి. ఆమె కూడా షూస్ వదిలేశారండి. డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్తే బురద తప్పిపోతున్నామండి. చిన్న ముక్కలండి, రాళ్ళండి. కానీ ప్రాణభయం అవేమీ మాకు తెలియలేదండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఆమె పడిపోయారండి, ఒకసారి నేను పడిపోయానండి. పడిపోయిన తర్వాత ఒక్క టైంలోనండి పైకి వెళ్ళి డౌన్కి రావాలండి. ఇంకా శశి నేను మరి ఇచ్చేయలేనని ఆవిడ జారుడు బాల జారిసినట్టు జారేశారండి. మన చంద్రమౌళి గారు మిస్సెస్ అలా జారుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నారండి శశి ఈయన లేరు ఈయన ఎక్కడున్నారు అని అంటే, ఈలోపేమో మంచు కరిగి వరద వస్తుంది కదండి, ఆ వరద ఏమో మధ్యలో ఉందండి. వరద వస్తుందండి, అది మొత్తం
మొత్తం ఇదేంటిదంటే మంచు కరిగి ఒక సెలయేరు లాగా వస్తుందండి. అది ఒక్కొక్క దగ్గర ఉధృతంగా ఉందండి, ఒక్కొక్క దగ్గర తేలిగ్గా ఉందండి. ఆ సెలయేరుకి శశి వాళ్ళ ఆవిడ ఇటు వెళ్ళిపోయారు, నేను ఈయన మా మణిగారు ఇటు వెళ్ళిపోయామండి. మా వెనక ఒక వృద్ధ దంపతులు ఉన్నారండి, 80 సంవత్సరాల ఇద్దరు. వాళ్ళు కూడా మా వెనక పరిగెడుతున్నారు. శశి వాళ్ళ వెనకాతలో ఒక ఇద్దరు యంగ్ భార్య భర్తలు. వాళ్ళు 5 అటు, మేము 5 ఇటు, వాగు కటు ఇటు అయిపోయామండి. అలా పరిగెడుతూ ఉంటండి. మళ్ళీనేమో మధ్యలో పడిపోయానండి కాళ్ళు తన్నుకొని. మా వారు నన్ను ఎత్తిన తర్వాత మళ్ళీ ఒకరు పడిపోతున్నాం, కానీ పడిపోతుంటే శక్తి ఉండట్లేదండి, ఎందుకంటే అమాంతం ఎత్తాలండి ముగ్గురు ఉన్న. అలా పడిన తర్వాత మళ్ళీ సెలయేరుకి వెళ్ళాము. ఆ సెలయేరు వెళ్ళినప్పుడు కూడా ఉధృతంకి రాకూడదు కదండి, అందుకని ఉధృతం తప్పిన తర్వాత అలా తిరిగి అట్నుండి అలా వెళ్ళి మళ్ళీ సెలయేరుకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళామండి. అప్పుడు కొంత దూరంకి వీళ్ళు స్ట్రక్చర్లు పట్టుకొని వస్తున్నారండి, ఆర్మీ వాళ్ళండి. స్ట్రక్చర్లు ఉన్నాయండి వాళ్ళ చేతిలో, చూశానండి ఒక 5-6 స్ట్రక్చర్లు. వాళ్ళు కూడా ఆయాసపడిపోయి వస్తున్నారండి. అప్పుడే మా అమ్మని చూసి ఇలా అన్నారండి. ఏమంటే ఇప్పుడు మీ ఎదురుగానే చంద్రమౌళి గారిని వాళ్ళు కాల్చారు కదండి, అది చూడగానే మీ పరిస్థితి ఏంటండి? అంటే ఎందుకంటే ఇప్పుడు అది చాలా ప్యానిక్ సిచ్యుయేషన్. అంటే మన ఎదురుగా కోడిని కోస్తూ ఉంటేనే చూడలేము, అలాంటిది మనతో సన్నిహితంగా ఉండే మనతో పాటు వచ్చిన అదేనండి నేను ఏంటంటే ఇంకా ఆయన లేరు, ఇప్పుడు ఏంటి చెయ్యాలి, ఆవిడని రక్షించాలి. దాంట్లోనండి ఒక విధమైన ఇది వచ్చేసిందండి, డీప్గా వచ్చేసిందండి. తెగింపు అంటే నేను మెడిటేషన్ కూడా చేసుకుంటాను, అందుకు కొంచెం వచ్చి ఇప్పుడు ఆవిడని రక్షించాలి. ఇప్పుడు ఆయన పోయిన అలాగే రారు, ఇప్పుడు ఉన్న ఆవిడని మనం రక్షించాలి, ఆవిడని రక్షించి బయటికి తీసుకురావాలి. అదే నేను కూడా అదే చెప్పారు, నువ్వేంటంటే ఆవిడతోటే ఉండు, నువ్వు ఏ ఫోను ముట్టకు, అన్నీ చూసుకుంటావు. ఆవిడ చేసి భయం వేస్తుంది అని నాకు చేతులు గట్టి కొట్టుకున్నారండి. అదంతా ఏంటంటే ఆవిడని రక్షించాలి, ఆవిడని వాళ్ళ పిల్లలకి అప్పచెప్పాలి. ఎలాగూ ఆయన మరి మేము అప్పచెప్పలేము అని మాత్రం నాకు మైండ్కి వచ్చి ఈయన కూడా చెప్పారండి, మణిగారినే నువ్వు చూసుకో. ఏమండి ఇప్పుడు చంద్రమౌళి గారిని కాల్చినప్పుడు మీరు ఎదురుగా చూశారు అన్నారు కదా, అంటే అప్పటికే ఆ మైదాన ప్రాంతం మొత్తం కొంతమంది శరీరాలతో ఏమైనా పడిపోయి అలాగే ఏమైనా ఉందండి? దూరంగా ఒకటి మాత్రం చూశానండి, అంతే. ఒక ఆయన పడిపోయి ఉన్నారు, అంతే, అదొకటే చూశాను. తర్వాత మౌళి గారేనండి. మొత్తం అంతా ముందుకే ఉన్నట్టుగా ఉంది. మేము చాలా పెద్ద గ్రౌండ్ అండి, చాలా పెద్దదండి, చాలా పెద్ద గ్రౌండ్ అండి. మధ్యలో ఒక మొత్తం చాలా ఎన్ని ఎకరాలని చెప్పలేం, కానీ చాలా ఎక్కువ పెద్దదేనండి. అయితే ఈ ఫస్ట్ అయినవన్నీ ఫస్ట్లో కాబట్టి మాకు కనిపించలేదండి. మధ్యలో మాత్రం ఒక ఆయనకి పడిపోయారు, ఆమె ఏడుస్తున్నారండి పక్కనే, అదొక్కటే నేను చూశానండి. చూసిన తర్వాత మౌళి గారిని చూసిన తర్వాత ఇంకా మరి కాల్పులు అయిపోయి వాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయినట్టుకొని వెళ్ళిపోయారండి. ఒక 10 minutes అంత పెట్టుకుంటారు కదా, అయిపోయిందండి. పెద్ద పెద్ద సౌండ్స్ నేను ఒక 20 విన్నానండి. మేమేమిటంటే దీపావళి సామాన్ ఏంటి ఇక్కడ కాలుస్తున్నారండి, డాట్ అందులో అది ఓపెన్ ప్లేస్ అండి, అందులో రీసౌండ్ అండి, డాట్ మన బాగా సౌండ్లు వచ్చాయండి. ఒక 20 వరకు విన్నాను. ఆ తర్వాత ఏమో ఇంకా మరి ఇది లేదు. ఈ లోపేమో ఇటు ప్రక్క ఒకరు వచ్చేసారండి. మా వైపు వచ్చిన వాళ్ళు మాత్రం మేము వెంటనే దొరికిపోయాము. మీరు అప్పటికి అంటే వాష్రూమ్ దగ్గర ఉన్నారు, అప్పటికి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదు కదండి. చేయకపోవడం వల్ల వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు సేవ్ అయ్యారు. ఆయన వెళ్ళిన 5 minutesగానండి, మేము వెళ్ళిన 5 minutes అంతే. మా వారు కొంచెం దూరం వెళ్ళి చుట్టూ చూస్తున్నారండి, అవంతా అందాలు. నేను వాష్రూమ్కి వెళ్ళలేదు, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేటప్పటికి నేను ఎలా చూస్తున్నా, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేసరికి వితిన్ 5 minutesలోనే దడ్మని ఏంటి అనేటప్పటికి టెర్రరిస్టులు వచ్చారు అని వాళ్ళందరూ. కాదు మేడం, ఇప్పుడు మీ ఎదురుగా అంటే మీరు ఫెన్సింగ్ దాటుతూ వస్తుండేటప్పుడు ఆ టెర్రరిస్ట్ చూసి అవతల వైపు వచ్చాడు ఎదురుగా అని అన్నారు కదండి, అంటే ఒక్కడనే చూసారా, మీరు ఎంతమందిని చూసారండి టెర్రరిస్టులని? అతను ఒక్కడే మీరు చూసారు, ఎందుకంటే మా దగ్గర వచ్చిన మీ దగ్గరికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ వేరే మరి ఎక్కడ ఉన్నారు తెలియదు, కానీ అతను మాత్రం మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ మా వెనకను వచ్చేసాడండి. మేడం ఇప్పుడు చంద్రమౌళి గారు ఇలాగా లేరు అని అంటే ఆయన మరణాన్ని మీరు చూశారు, ఒకవైపు ఆయన భార్యకి ఆ విషయం తెలియకూడదు,
ఆ సిచ్యువేషన్, మానసిక పరిస్థితి అంటే ఆవిడ కూడా తన భర్త కోసం అంటే ఆవిడ చాలా ప్యానిక్గా వెతుకుతూ ఉండుంటారు కదండి ఆ సమయంలో. ఆమె అడిగారండి మౌళి గారు, ఆమె ధైర్యంగా ఉన్నారు. నేనే కొంచెం ఇది, ఆ మౌళి గారు మాత్రం ఎటు నిండైనా తప్పించుకొని వచ్చేస్తారు, ఎలాగో వచ్చేస్తారు అనుకున్నాం. ఎందుకంటే చల్లా చెదిరి అయిపోయాం కదండి అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు నేను అన్నాను, మౌళి గారు కొద్దిసేపు పోయిన తర్వాత అంటుంటే, మౌళి గారు అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారు, కాకపోతే కొంచెం స్పృహ తప్పినట్టుగా ఉన్నారు, అందుకని వీళ్ళందరూ వెళ్ళి తెస్తారు మణిగారు అని చెప్పాను. మీరు చెప్పారండి? అంటే మీకు తెలిసినా కూడా చెప్పకూడదు. మళ్ళీ ఇంకోటి అండి, కరెక్ట్గా అంత అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉండేటప్పుడు అండి, ఒక చిన్న ఒక 18-20 సంవత్సరాల పిల్లలండి అటు నుండి వచ్చారండి, వస్తున్నారు మాకు హెల్ప్ చేయడానికి. వచ్చిన వెంటనే మేము ఈయన చెయ్యి నేను నా చెయ్యి అయినా ఈయన ఆయాస పడిపోతున్నారు, అందుకని వాళ్ళు వచ్చి వెంటనే మమ్మల్ని చూసేటప్పటికేమో నేను అన్నాను, భయ్యా హెల్ప్ మీ అన్నాను. అంటే ఆ అబ్బాయి ఏమో నా చేయి పట్టుకున్నాడు, ఇంకొక అబ్బాయికి ఏమో ఈ హెల్ప్ మీ అన్నాను, ఈవిడ చేయి పట్టుకోండి. ఇంకొక ఇద్దరు వచ్చి మాకన్నా పైన ఒక వృద్ధ దంపతులు అన్నారు అన్నాను, వాళ్ళని పట్టుకున్నారండి. వాళ్ళని పట్టుకొని అప్పుడు అనమాట అప్పుడు ఈయన కొంచెం మాకు రిలీఫ్ అయ్యి కొంచెం ఈయన వచ్చారండి. ఇంక వచ్చిన తర్వాత కరెక్ట్గా దిగానండి, ఏడుపు మొదలు పెట్టానండి. నాకు అంతవరకు ఇలా పట్టుకున్నానండి, పట్టేసి ఉండి ఆవిడ కొంచెం దూరంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఏడు పట్టేసి పట్టుకొని మౌళి గారు మేడ మీద ఉండిపోయారండి, ఇది అయిపోయారంటే నన్ను ఒకసారి ఊరుకో. ఎవరండి? మీ హస్బెండ్ గారు? అంటే ఆవిడకి వినిపిస్తుందేమో, ఆయన భార్యకి తెలియకూడదు, ప్యానిక్ అయిపోతారని సరే ఇంకా కామ్ అయిపోయానండి. ఆవిడ పాపం మౌళి గారు అని ఆవిడ ఏడ్చారు, నేను ఏడ్చాను. ఏడ్చేటప్పటికి తరువాత మాత్రం ఏం చెప్పాను, నేను చూశానండి, ఇలాగ అయిపోయింది. కానీ కన్ఫామ్ మరి తెలియదు కదండి, అందుకు మరి అలాగా నేను ఈయన శశి గారు అనుకుని ఏంటన్నది అలా ఊరుకున్నామండి, అంతే. అండి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పిల్లలు వచ్చారు, యంగ్ బాయ్స్ వచ్చి హెల్ప్ చేశారన్నారు కదా, వాళ్ళు అక్కడ కాశ్మీరీ పిల్లలా అండి? వాళ్ళు వద్దనుకుంటానండి, ఏంటది డ్రైవర్లు అనుకుంటాను, డ్రైవర్లు కానీ లేదంటే ఈ గుర్రం బగ్గి పిల్లలు, మరి మొత్తం కాశ్మీర్ పిల్లలేనండి. మీరు అక్కడికి వెళ్ళడం కూడా గుర్రం బగ్గి మీద వెళ్ళారు కదండి, గుర్రాల మీద వెళ్ళామండి. కష్టమైన ప్రదేశమేనండి. వద్దని సగం త్రోవకొచ్చి ఆగిపోయాం కూడానండి, ఆగిపోయామండి. మళ్ళీ ఎందుకండి, అంటే ఎలాగైనా ఇంత దూరం వచ్చాను చూద్దామని. మేము ఇద్దరం ఉండిపోతాము అంటే మరి నలుగురు అటు ఇద్దరు ఇటు అయిపోతారు, వద్దు రండి, అందులోనేమో ఫోన్ ఒకటి లేదు, మళ్ళీ అందరం తప్పిపోతాము, అందరం కలిసి వెళ్ళాము, అందరం కలిసి వచ్చేద్దామని మౌళి గారు అనడంతో మళ్ళీ వెళ్ళాం. మేడం ఇప్పుడు అంటే తర్వాత చంద్రమౌళి గారు ఇంకా లేరు అనే విషయం ఆయన మిస్సెస్కి, ఆయన భార్యకి తెలియగానే, అంటే ఇందాక ఫోన్లో ఆవిడ చూసుకున్నారు వాట్సాప్లో అని తెలిసింది, ఇందాక మీ హస్బెండ్ గారు చెప్పారు, ఆ విధంగా తెలిసింది ఆవిడకని. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందండి అప్పటికి? అసలు ఆవిడ చాలా కామ్ అండి, ఏం మాట్లాడరండి, చాలా కామ్ అండి ఆవిడ, ఏం మాట్లాడకపోయేటప్పటికి మాకు ఏంటంటే ఇంత అల్లర్లని మాకు తెలియదు, ఎందుకంటే కాశ్మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, అక్కడ విషయాలు ఏమీ తెలియట్లేదు. అదే శ్రీనగర్ నుండి జమ్మూ వచ్చాం, అక్కడ కూడా పూర్తిగా వాట్సాప్ మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయి బంద్ అయిపోయి కాము కూర్చున్నామండి. కూర్చొని ఏంటది జమ్మూ నుండి ఢిల్లీ వచ్చామండి. ఢిల్లీ వచ్చి పక్కనే నేను కూర్చున్నానండి, ఎందుకో నేను ఇలా తిరిగానండి. ఆవిడ కూడా ఏంటో ఊసిపోకేమో ఇలా పెట్టుకొని ఇలాగా వాట్సాప్ ఓపెన్ చేశారండి. అంటే అప్పటికే ఆవిడకి ధైర్యం ఉంది, అంటే ఆవిడకైతే ధైర్యం ఉంది చంద్రమౌళి గారు వస్తారు అని. అంటే వీళ్ళు చెప్పారు కదండి, చిన్న హెడ్ ఇంజరీ అయ్యింది, వచ్చేస్తారు, ఐసీలో ఉన్నారు, మనం అదని. నేను ఆతర్ చెప్పాను, ఏంటి శశి అలా ఉందంటే, కొంచెం మనము ఇక్కడ మనకి భాష తెలియదు, మనం లోపలికి వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళిన వాళ్ళు రానివ్వట్లేదు, మణి గారు మనం వెళ్ళిపోదాము, మన ఊరు మనక బోల్డ్ మంది మనకి డాక్టర్స్ మన ఊరికి వెళ్తే, కాకపోతే ఒక 1-2 నెలలు పడుతుంది అంటే, 2 నెలలు కాకపోతే 6 నెలలు పెట్టిన పర్వాలేదండి, చిన్న ఐసీలో ఉంది, చిన్న ఇదంట, అందుకు మనం తీసుకెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ చేసుకుందామనే చెప్పామండి. ఆవిడ కూడా అదే నమ్మారండి.
చెప్తుంటే అందుకే మేము ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ పాపతో అంటుంది, అమ్మ నాకు ఏం చెప్పట్లేదమ్మా, ఏంటి నాకు తెలియట్లేదమ్మా అని ఆవిడ అంటుంటే, అప్పుడేమో ఆంటీ ఎవరున్నారు పక్కనే అంటే శశి ఆంటీ ఉన్నారని ఆవిడ చెప్పారండి. నాకు ఇచ్చారు. నాకు ఇస్తే ఆంటీ మమ్మీకి తెలీదా అని వాళ్ళ పెద్ద పాప అందండి. లేదమ్మా తెలీదు అని అన్నానండి. అప్పటికి మీరు వీళ్ళకి కన్వే చేశారు ఇన్ఫర్మేషన్, అంతే కదండి? అదే వీళ్ళు అంటే మీతో పాటు వాళ్ళ పాప ఏమో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. సో ఆవిడకి తెలుసు, ఆ పాపకి తెలుసు తండ్రి లేరని. తెలుసో మరి తెలీదో తెలియదు కానీ, ఆంటీ తెలుసా మమ్మీకి చెప్పారా అని అడిగా. లేదమ్మా చెప్పలేదు అనేసి ఇంక నేను ఎక్కువ మాట్లాడలేదండి. వెంటనే ఇచ్చేసానండి. మేడం ఇప్పుడు యాక్చువల్గా అంటే స్త్రీలు చాలా బ్రాడర్గా ఆలోచిస్తారని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే కుటుంబం అంటే దేశంతో సమానం. సో కుటుంబాన్ని మేనేజ్ చేసే వాళ్ళు దేశాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతారని చెప్తూ ఉంటారు. సో బ్రాడర్గా ఆలోచిస్తుంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు నిజంగా అలాంటి అంటే మీకు తెలిసి ఎప్పుడు అలాంటి సంఘటనలు ఎప్పుడు వినలేదు కదండి? వార్తల్లోనే ఉన్నామండి. మేమే ఒక వార్త అవుతామని మాత్రం మేము ఎప్పుడూ అనుకోలేదండి. వార్తల్లో అక్కడ ఉన్నారు, ఎక్కడున్నారు ఉగ్రవాదులు అనుకున్నారు, కానీ మేము వార్త అవుతాం అనుకోలేదండి అసలు. ఇప్పుడైనా ఇదే చెప్తున్నామండి, ఏంటంటే మనము స్వేచ్ఛగా మా వారు చెప్పినట్టుగా స్వేచ్ఛగా మన దేశాన్ని మనం స్వేచ్ఛగా చూసుకోకపోతే ఇంకెందుకండి? అమెరికా వెళ్తాం ఓహో అంటాం, ఆస్ట్రేలియా వెళ్తాం ఓహో అంటాం, ఇది వెళ్తాం ఓహో అంటాం. మన దేశంలో బోల్డ్ వింత ఇవన్నీ ఉన్నాయండి. అన్నీ మనం చూసుకోవాలండి. ఆ చూసుకోవడానికి టెర్రరిస్టులు యావత్ ప్రపంచం మన దేశం రావాలండి. ఆ టెర్రరిస్టులని రూపుమాపితే మన దేశం బాగుంటుందని నేను అనుకుంటాను. అదండి, ఇప్పటికీ అది చేస్తున్నారండి మోదీ గారు, కానీ మరి ఇంకా చెయ్యాలేమో మరి నాకైతే మాత్రం అంత ఐడియా ఇది లేదండి. మేడం మీరు అంటే చంద్రమౌళి గారిని ఎదురుగా కూర్చోమండం అదంతా చూశారు కదా, అంటే ప్రత్యక్ష సాక్షి మీరు, అంటే మీ వాళ్ళు పరిగెడుతూ అంటే కొంచెం ముందున్నా మీరు చూశారు కదా, అంటే వాళ్ళు చంద్రమౌళి గారు ఆధార్ కార్డు తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయండి? అలాంటివి ఏమైనా చూసారండి? అసలు ఏమీ లేదండి, ఏం లేదండి. అసలు నిలబడ్డారండి బయట కూర్చుండిపోయాడండి. కూర్చున్న వెంటనే అసలు ఇంకొక వర్డ్ మాట్లాడలేదండి. ఇతను కూడా అవ్వలేదు. అప్పుడే వాళ్ళకి టైం అయిపోతుందో ఏంటో తెలియదండి. టక్కుమని అన్నారండి, నిమిషం ఒక్క సెకండ్ అండి ఇలాగ అన్నారు, ఇలాగ వచ్చేసారండి. ఈ మాట కానీ ఉలుకు కానీ ఏమీ చేయలేదండి. అదే లాస్ట్. అయిన తర్వాత మాత్రం శాంతి అనుకుంటే మాత్రం ఆయన వెళ్ళిపోయారండి. మరి ఎవరెవరి దగ్గర ఏమేమి అన్నారో తెలియదు, కానీ అంత టైం లేదండి. ఎందుకంటే అతను పిట్టలాగా కుందేలాగా దొరికిపోయారండి. ఇంకా ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలని భయంతో పరిగెడతాం, అతను దొరికిపోయారు. ఇంకొక మాట లేదండి, ఇంకా మాట లేదు. కూర్చున్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంకొక శశిధర్ తాలూకా ఫోను పడిపోయిందండి. ముందు మావారండి, మావారి తర్వాత నేనండి, నా తర్వాత శశిధర్ వాళ్ళ ఆవిడండి, ఆ తర్వాత శశిధర్ అండి, ఆ తర్వాత మౌళి గారి తర్వాత వాళ్ళ ఆవిడండి. ఈ శశిధర్ ఫోన్ పడిపోవడం శశిధర్ వాళ్ళ ఆవిడ అది మౌళి గారి ఫోన్ అనుకొని మౌళి గారికి ఇచ్చిందంటండి. అందుకు మౌళి గారి దగ్గర ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయండి. అప్పుడు తర్వాత శశిధర్ చూసుకొని నా ఫోన్ లేదు అని అన్నారు. ఈవిడ అంటుంది, అయితే ఇది మీ ఫోనా, నేను మౌళి గారికి ఇచ్చానండి. మౌళి గారు ఇలా వంగుంటాం కదా, పడిపోయిందండి. అయితే అది నేను మౌళి గారికి ఇచ్చాను, అది మీ ఫోన్ అనుకోలేదు అనేసాను. అందుకు ఇప్పుడు మౌళి గారు 2 ఫోన్లు అని చెప్పారు కదండి, జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, ఉంగరం పంపిస్తానని వాళ్ళు ఇచ్చేస్తారు. అది అందులో ఒకటి శశిధర్ గారి ఫోన్. మేడం అంటే యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత, కానీ మీ ఎదురుగా జరిగిన తర్వాత ఏంటండి మీ అంటే మానసికంగా, అంటే మీరు మెడిటేషన్ ఇలాంటివి చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నారు. ఆ ట్రామా అంటారు, అంటే ఒక రకమైన అది నేను 2 రోజుల వరకు ఆ ట్రాన్స్మిషన్ ఏంటంటారు అంటారు చూడండి, ఒకలాంటిది అయిపోయిందండి. ఇంకా నాకు ఇంకేమీ లేదండి. అంటే ఏడుస్తున్నాను కానీ ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోయి మొత్తిస్తారు చూడండి, అలా మత్తులో ఉండి ఆవిడని రక్షించాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని. ఇక ఇప్పుడు నిన్నటి నుండి కొంచెం ఇచ్చేసి ఒళ్ళంతా నొప్పులు, సూదులతో పొడిచినట్టుగా ఇదంతా. ఆవిడని మాత్రం సేవ్ చేయాలని అలాగని పట్టుకొనే ఉన్నానండి. రాత్రి అంతా ఆవిడ గదిలో పడుకోబెట్టుకొని ఒళ్ళో చేతులు చల్లగా అయిపోతుండేవండి ఆవిడవి.
గట్టి పట్టుకొని చంద్రమౌళి గారు మిస్సెస్ మిస్సెస్ ఎప్పుడైతేనండి ఆవిడ ఢిల్లీలో తెలిసింది కదండి, అది ఒక విధంగా మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చిన వరకు ఆవిడ మైండ్ కొంచెం తేరుకోవడానికి లేదంటే సడన్గా అక్కడ చెప్పినది కదా, కొంచెం ఆవిడ అనమాట ఆవిడ అని ఆవిడ మనసు ఇది అవ్వడానికి బాగానే అయ్యింది. తర్వాత ఏంటంటే అక్కడ మాత్రం శశి భయం వేస్తుంది, శశి భయం వేస్తుంది, శశి అమ్మ ఏంటంటే వాట్సాప్ చూసారండి, వాట్సాప్ చూసేసరికి వరుస ఎలా వచ్చేస్తున్నాయండి. వచ్చేసరికి శశి ఇదేటిది విశాఖ ఏంటది విశాఖవాసి దుర్మరణం ఇదేటిది నేను చచ్చిపోతాను పెయింట్ అయిపోయారండి. పెయింట్ అయిపోయారు పెయింట్ అయిపోయారు. వెంటనే కొంచెం నీళ్ళేమో కొట్టానండి. నీళ్ళు కొట్టిన తర్వాత కూర్చున్న తర్వాత పడుకోపెట్టమన్నారండి. పడుకోపెట్టమనేసరికి అక్కడ ఏమీ లేవు. లేకపోతే ఏమో చున్నీ లేదండి ఢిల్లీలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ చున్నీ తీసి వేసి ఆవిడ పడుకోపెడితే అప్పుడు ఇద్దరు డాక్టర్లు వచ్చారండి. ఇద్దరు డాక్టర్లు వచ్చి ఆవిడ కాళ్ళు ఎత్తిపెట్టి గట్టిగా ఇచ్చేసి ఇలా కట్టి కొంచెం నీళ్ళేమో వేస్తే అప్పుడు కొట్టుకేస్తారు అమ్మాయి అనుకుని డాక్టర్లు మరేం పర్వాలేదు ఆవిడతో మాట్లాడించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపు పోయిన తర్వాత మణి అంటే అప్పుడు చాలాసేపు అయిన తర్వాత లేచి శశి నాకు ఏం అవ్వదు, ఏం పర్వాలేదు, నాకు ఏం అవ్వదు అన్నారు. అమ్మాయి అనుకున్నా. మేడం ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అంటే ఇంకా నిద్రలోకి వస్తున్నాయండి? ఇంకా మరి వారం రోజులు అయ్యింది కదండి. ఇంకా అది అంటే అందులోంచి తేరుకోవడం చాలా కష్టమైన విషయం, అంతే కదండి. అంతే మరి. అలాంటి వాళ్ళని అంటే మీరు అంటే ఎందుకంటే పోయిన ప్రాణాలు 26 మంది అమాయకులు టూరిస్టులని అదేనండి అన్నాను నేను. ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉండేటప్పుడు కొంచెం చంపుకోవడం వేరు. వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు, అమాయక ప్రాణులను అలాగని పోనీ అతను కూర్చున్నారండి పాపం. కూర్చున్న మనిషిని ఇలాగిచ్చి పోనీ పరిగెట్టారు, అతనికి ఎదురు తిరిగారు, ఏదో చెప్పారు, అది ఇది అనేది కూడా లేదండి. కూర్చున్న మనిషిని అలా ఇది చేస్తే కుందేళ్ళని కూడా మనం ఆలోచించే కాలుస్తాం కదండి. అంత దీనిగానండి లేకుండా ఎలాగ మరి ఇది మళ్ళీ ఎంతండి చిన్న పిల్లలండి, టెర్రరిస్టులు చిన్నవాళ్ళండి. అంటే మరి సన్నంగా దీనిలాగే ఉన్నారండి, చిన్నపిల్లలండి 20-25 సంవత్సరాల లోపు కూడా ఉండరేమోనండి. సన్నంగా యూనిఫామ్ వేసుకొని పొట్టిగా ఉన్నారండి. గన్లు అన్నీ పెట్టుకొని గన్ మాత్రం ఇలా పెట్టుకున్నారండి. ఒక గన్ను, యూనిఫామ్ ఏమో గ్రీన్ది ఉందండి, ప్లెయిన్ అండి గ్రీన్. లైఫ్లో ఎప్పుడు జరగకూడదు, అదే ఎప్పుడు జరగకూడదు, ఇదే లాస్ట్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఇంకా మరి అలాగే తట్టుకునే శక్తులు కూడా చాలామందికి ఉండవు కదండి. నేను స్వయంగా అది అనుభవించాను. ఏదైనా చెడు ఎప్పుడు కూడా అనుభవించకూడదండి అది. అందుకని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, ఇదే లాస్ట్ అయిపోవాలి, భారతదేశం సుఖశాంతులతో ఉండాలండి. సార్ అంటే ఒకటి విన్నానండి నేను, అంటే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది. అక్కడ టెర్రరిస్టులు వాళ్ళందరినీ చంపేస్తూ ఒకరితోనే ఎవరితోనో కొంతమందితోని మీ ప్రధాని మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని అన్నారని కూడా అంటే కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? అంటే అలాంటివి జరిగే అంటే మీరు మీ ఎదురుగా ఏమైనా చూసారా అలాంటివి? అంటే నా దగ్గర ప్రత్యక్షంగా కాదు కానీ అక్కడ బాధితులు మాత్రం చెప్పారు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ ప్రధానితో చెప్పుకుని అంటే మీ మోడీతో చెప్పుకుని అన్నారు, మీ ప్రధాని కదా మీ మోడీతో చెప్పుకుని అన్నారంట. కానీ అది అంటే అది దుశ్చర్య కాదు, అది ఖండకావరం అది. ఎందుకంటే అతను భారతదేశ ప్రజలందరికీ ప్రధాని, అది ఇన్ని కోట్ల మందికి ప్రతినిధి అయ్యింది, అతన్ని చాలించేయడం అనేది చాలా తప్పు. అది మనం ఇప్పుడు ఏమైనా టెర్రరిస్టులు అంటున్నాం కానీ టెర్రరిస్టుల తాలూకా ఆ కంటితుల ప్రధాని మనం ఏమి అంటం లేదు కదా. కాబట్టి ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా అలా మాట్లాడడం అది మన సార్వభౌమత్వానికి నిజంగా చెప్పాలంటే ఛాలెంజ్ చేయడం అది. సో అటువంటి మాట్లాడినట్టు నిజంగా నువ్వు శిక్షించాలంటున్నారు కదా, మీరు శిక్షించాలంటే 4 తీసేయాలి దీని ప్రకారం. సో అది చాలా అంటే తప్పుడు వాక్కులేదు, అది నా ఒపీనియన్. చంపుతున్న వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ భార్యలతో వాళ్ళతో అన్నారు. అదే అంటే ఇప్పుడు ఒక అతన్ని చంపేశారు, అతని భార్యతో ఇది చేసిన ఛాలెంజ్ ఇది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి ఏం చేస్తాడో చూద్దామని. సో ఆయన అన్నారని చెప్పేసి ఆవిడ అక్కడ చెప్పారు, అక్కడ హాస్పిటల్లోని. అక్కడ తర్వాత మిగతా
కో ఇది టూరిస్టులతోటి ఆవిడ చెప్పగా నేను విన్నాను. ఓకే. అది అంటే ఓ బాధితురాలు. మేడం ఇందాక మీరు ఏదో చెప్తూ ఉన్నారు లెటర్ అని ఏదో నేను కూడా ఈ విషయం మోడీ గారికి లెటర్ రాద్దాం అని అనిపించిందండి. ఎందుకంటే ఆయన టెర్రరిస్టుల్ని రూపుమాపడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి. కానీ ఒక బాధితురాలుగా మోడీ గారికి లెటర్ రాసేసి ఇదే లాస్ట్ ఉగ్రవాదం అని మన దేశం శాంతిగా ఉండాలి. హార్ట్ఫుల్నెస్ కన్హా శాంతివనంకి హైదరాబాద్ వచ్చారండి ఆయన మోదీ గారు వచ్చారు. రెండు మూడు సార్లు మా దాజీ గారిని తో కలిశారండి. నేను కూడా ఒక అభ్యాసినేనండి. అందుకని మోదీ గారితో అలా లెటర్ అంటే ఆ ఐడియా వచ్చిందండి. మోదీ గారితో లెటర్ మరి నాకు ఎలా తెలియదు కదా. అందుకని ఆయన హైదరాబాద్ వచ్చారు కనుక మోదీ గారితో ఇలా లెటర్ రాయాలి. ఆయన ముందు ఆయన కృషి చేస్తున్నారు. ఇది లాస్ట్ అవ్వాలి, భారతదేశం ఇంకొంచెం శుభ్రంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ చెప్పినట్టుగా అనమాట హ్యాపీగా బయట తిరగాలండి. మన ఏ టూరిస్ట్కి వెళ్ళినానండి చేతులు ఉగ్గు పెట్టుకొని వస్తున్నామండి. ఒక కాశ్మీర్ కాదు, ఒక కాశ్మీర్ కాదు, ఒక ఢిల్లీ కాదు, ఎక్కడికి వెళ్ళినానండి. మరి మన దేశంలోనూ ఈయనన్నట్టు మన దేశంలో మనం స్వేచ్ఛగా తిరగకపోతే మరి ఇంకెందుకండి. ఆ విషయంలో మోదీ గారు మాత్రం చేతులెట్టి దండం పెట్టవచ్చు. చాలా బాగా చేస్తున్నారండి. ఈ మాత్రమేనా 20 సంవత్సరాల నుండి కాశ్మీరు టూరిస్టులు వెళ్ళగలుగుతున్నారు అంటే ఆయన చదివానండి. మేడం ఇప్పుడు మోదీ గారికి లెటర్ రాస్తానన్నారు కదా, అంటే లెటర్లో ఏ విషయాన్ని ప్రముఖంగా అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపండి, గట్టిగా దాని మీద కృషి చేయండి అనా? అంతేనండి. అదే చేద్దాం. ఇలా ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలమ్మా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీ అది నాకైతే తెలియదండి. అంటే నా ఊహకి ఏమీ లేదు. ప్రభుత్వంగా ఆయన ఏం చేస్తారన్నది ఇది చేసుకో అంత నాలెడ్జ్ నాకు లేదండి. కాకపోతే ఏంటంటే శాంతిగా ఉండాలి, సహనంగా ఉండాలి, మంచిగా ఇదేంటది భారతదేశం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా శాంతిగా ఉండాలి. అదే ఇప్పుడు కరువు అవుతుంది. కానీ శాంతిగా ఉండేటప్పుడు పక్కవాడు చెంపలు కొట్టి ప్రాణాలు తీస్తూ ఉంటే తిరగబడాలని అంటే అనుకోవడం తప్పేం కాదు కదా. అందుకనే టెర్రరిస్టులను ఇది చేసేసి ఒక రూపమాపి శాంతిగా చేయమని అంటున్నాను. అది అంటే ఉగ్రవాద నిర్మూలన చేసి శాంతి నెలకొల్పాలి అన్నది నా ఉద్దేశం. అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపి ప్రపంచ శాంతి, కానీ వాళ్ళు కొట్టిసారని మనం శాంతిగా ఉండడం అది కాదండి నేను అంటున్నది. అదనమాట సార్. ఇప్పుడు ట్రామా నుంచి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఏజ్లోనే కాకుండా ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో కూడా ఒక మెచ్యూరిటీ అనేది ఉంది, రకరకాల విషయాల మీద మీకు అవగాహన ఉంది. సో ఆ ట్రామా అనేది ఇది ఆలోచనలు, ఆ జ్ఞాపకాలు సైకలాజికల్గా ఎలా చేస్తుంది, అంటే అందులోంచి ఎలా బయటపడుతున్నారు? అలా కాదంటే డెఫినెట్గా అది సైకలాజికల్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనం అంటే ఆలోచన విధానాన్ని కూడా కొద్దిగా తగ్గించేస్తుంది. తర్వాత ఆలోచన కూడా అంటే సరైన మార్గంలో వెళ్లకుండా చేస్తుంది. ఇప్పుడు అంటే కొద్ది టైం అయింది కాబట్టి నార్మల్స్కి వస్తున్నాం. సో అంటే షివరింగ్ అనేది ఉండేది మొదట్లో, ఫస్ట్ 1 or 2 days వరకు. అంటే ఆలోచనలు అలా ఆలోచనలు వచ్చేవి మనకి, అంటే షివరింగ్ అంటే వచ్చేది. తర్వాత అది గ్రాడ్యువల్గా కొద్దిగా తగ్గింది. నేను కూడా ఓంకారం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను కాబట్టి కొంతవరకు ఐ కుడ్ ఓవర్కమ్ ఇట్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సంఘటన ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు మనం బాధితులం అయితే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. అంటే ఎవరికైనా అంటే దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి, మనకి ఇంత అన్యాయం జరిగింది ఏమీ అంటే ఇక్కడుండే పరిస్థితి ఏంటంటే ఒక మామూలు అమాయకపు టూరిస్టులు మీరందరూ సరదాగా మన దేశాన్ని చూడడం కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి దుర్ఘటన జరిగింది, మీ స్నేహితుడిని కోల్పోయారు. అలాగే 26 మంది భారతీయులు అనే దాన్ని స్ట్రెస్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళందరూ మన సహోదరులు. సో వాళ్ళని కోల్పోయాం. సో అంటే ఆ నెత్తురు ఉడుకుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది చూసిన వాళ్ళకే నెత్తురు ఉడుకుతుంది. అలాంటి సమయంలోని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అంటే ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, కొంతమంది వాళ్ళ మంత్రులు అంటారు అక్కడ మోదీ వాళ్ళ ప్రభుత్వమే చేసుకుంది, అదంతానా వాళ్ళ ప్రభుత్వమే కాల్పించుకుంది అన్నట్టు కొన్ని మాటలు. తర్వాత మన ప్రభుత్వం కొన్ని అంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ వాళ్ళ దౌత్యపరంగా చర్యలు తీసుకోవడానికి దాన్ని స్టాప్ చేసింది. అంటే అక్కడ ఒక నాయకుడు బెంజీర్ భుట్టో గారి కొడుకు బిలవర్ భుట్టో అంటాడు,
సింధు జలాలను వదలకపోతే రక్తం పారిస్తాము. ఇలాంటి వ్యాఖ్యలు వింటూ ఉంటే ఒక సగటు భారతీయుడిగా, ఒక బాధితుడిగా మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది మీకు? అది తెలివి తక్కువ కామెంట్ అండి అది. ఎందుకంటే భారతదేశానికి 26 మందిని అన్యాయంగా చంపినప్పుడు మనం ఏ చర్యను తీసుకుంటాం, అది సహజంగా మన చేతిలో ఉన్నవని నిన్ను దానికి రక్తం పారిస్తామని అనే ఛాలెంజ్ అన్నది అది అవివేకం, తెలివి తక్కువ. ఒక బుట్టో కొడుకు అన్నాడనంటే సహించవచ్చు. ఓ తికాయత్ అన్నాడు ఒక రైతు నాయకుడు, ఇండియా నుంచే అతను అన్నాడట, పాకిస్తాన్ రైతులు ఇబ్బంది పడిపోతారో అలా చేస్తేనే. అలాంటి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం. ఎందుకంటే అతను బుట్ట అనకూడదు, కానీ ఆయన క్షమించేస్తాం. ఎందుకంటే ఆడ దేశం కాబట్టి, దేశం దాయాది కాబట్టి దాయాది. తర్వాత వాడి దేశ ప్రాముగ్ధుడు వాళ్ళకి అన్నాడు. మన దేశంలో దౌర్భాగ్యులు ఇలాంటి వీళ్ళు కూడా అక్కడ రైతులు కష్టపడిపోతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుందని చెప్పేసి మన దేశంలో ఉన్న వాళ్ళు అన్నందుకు మేము బాధపడుతున్నాం. వాడెన్నికన్నా ఎక్కువగా వీడన్నందుకు బాధపడుతున్నాం మేము. అంటే మన దేశంలో వాళ్ళే మన సార్వభౌమత్వాన్ని దాన్ని దెబ్బతీస్తున్నారు కదండి. సింధు జలాలను మనం అడ్డుకట్ట వేస్తాం. ఎందుకు ఇస్తాం వాళ్ళకి? సింధు జలాలే కాదు, మిగతావి ఏ రకమైన సదుపాయాలు ఉన్నా మనం అనుభవించుకుంటా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు మనం ఈ ప్రస్తుత పరిస్థితుల మధ్య ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని రకాలైన చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ టెర్రరిజంని అంతం చేయకపోతే ఈ ప్రపంచ దేశాలన్నీ ఏదో రోజున అంటే భస్మీపట్నం కాక తప్పదు. సార్, ఇప్పుడు చంద్రమౌళి గారి మిస్సెస్ గారు అంటే అందులోంచి ఎలా ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే, యాక్చువల్గా మేము అంటే ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ అంటే ఆవిడ కోలుకున్నారా లేదా అన్న ఒక దాంతో అడుగుతున్నామండి. ఆవిడ ప్రస్తుతం అయితే ఇంకా కోలుకోలేదు. ఆవిడ ఇంకా అదే విచార సముద్రంలోనే సాగరంలో ఉన్నారు. ఇంకా రేపే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ మంగళవారం కదా, మంచిది కదా వెళ్ళడం మనిషి, రేపు వెళదాం. అది 3వ తేదీన అదే కర్మ కూడా చేస్తున్నారు. 11 రోజు 12 రోజు కర్మ కూడా చేస్తున్నారు. ఇందాక ఆవిడ మొబైల్లో పెట్టారు. సో రేపు వెళ్ళి మేము కూడా లేటెస్ట్ అప్డేట్ చేసి తీసుకోవాలి ఆవిడ ఎలాగున్నారు ఏంటంటే. అప్పుడు ఆవిడ కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. కారణం ఏంటంటే పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రమౌళి గారు ఉంటే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో ఆవిడకి అర్థం కావట్లేదు. అందుకనే ఆవిడ చాలా అంటే అధైర్యంగాను ఆలోచన రహితంగాను ఉన్నారు. ఇప్పుడు తెలియట్లేదు ఆవిడకి ఏం చేయాలన్నది. సో రాబోయే కాలమే చెప్పాలి. సార్, ఇప్పుడు చంద్రమౌళి గారు సరదా మనిషి కదండి. ఎందుకంటే ఫోటోలు చూసినప్పుడు అయితే చాలా యాక్టివ్ పర్సన్ అన్నట్టు అనిపించింది మాకు. చాలా సరదా మనిషి, చాలా సేవా తత్పరుడు. అప్పుడు ఆ రోజుల్లో అంటే కరోనా వచ్చిన టైంలో కూడా అందరు ఇంటింటికి వెళ్ళి కరోనా మందులు పంచాడు. తర్వాత అందరికీ ట్రైబ్స్కు వాళ్ళకి వెళ్ళి శీతాకాలంలో వాళ్ళు చలితో బాధపడతారంటే వాళ్ళందరికీ దుప్పట్లు కొనిసి పంచి తీసుకెళ్ళాడు. సో ఇతను ఎస్ఎస్ అరకు వ్యాలీ అండ్ లంబసింగి వీటన్నిటికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అలాగే ఇక్కడ ఇంకొక సంస్థ ఏదో సేవాతత్పర సంస్థ ఉంటే వాళ్ళకి వ్యాన్ కావాలంటే అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక వ్యాన్ కూడా స్టేట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేయించారు. రకరకాల సేవా తత్పరుడే. ఆర్థికపరమైన కమిట్మెంట్ ఉన్నా సరే అతను చేసి ముందుకు వచ్చేసేవాడు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా మేము మా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా అంటే నష్టపోయారు. ఒక మంచి కార్యకర్త అంటే మాకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ సర్వీస్ అతను చేసేవారు. అలాగే ఇన్సూరెన్స్ కార్డు ఆన్లైన్ మాకు ఎవరికీ తెలియకపోయినా అతనే వచ్చి ల్యాప్టాప్ పట్టుకొని అందరికీ అన్ని రకాలుగా సహాయం అయితే చేసేవాడు. నెక్స్ట్ కొంతమందికి హాస్పిటల్స్ అయితే ఒకవేళ వెళ్ళలేరంటే ఇంటికి వెళ్ళి చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు చేసేవాడు అతను. నెక్స్ట్ దట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ద స్టేట్ బ్యాంక్ రిటైరీస్, మిగతా వాళ్ళు కూడా చేసేవాడు అది. సార్, ఇప్పుడు ఆయన పార్థివ దేహం వచ్చినప్పుడు కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అంటే జై భారత్ అంటూ, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఇలా నడిచింది అని విన్నానండి. ఏంటి సార్ ఆ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? అంటే ప్రజల తలకు ఉద్రేకం అలా ఉన్నది. అది వాళ్ళ ఆవేశం. ప్రజలు నిజంగా చెప్పాలనుకుంటే అతని మీద ఉన్న అభిమానం కొద్ది ఇవేవి చేస్తే వచ్చేవి కావు ఇవి. సో ప్రజలు అనడం అది యథార్థము. నెక్స్ట్ దానికి అతను అర్హుడు కూడాను ఆ స్లోగన్స్కి. సో బ్యాంక్ వాళ్ళే కాదు, బ్యాంకేతరులు కూడా, తర్వాత మిగతా
ఒక స్టేట్ బ్యాంక్ కాదు, మిగతా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారంట. తర్వాత మేము ఈ ర్యాలీ చేసినప్పుడు బార్ అసోసియేషన్ కూడా వచ్చింది. బార్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేసి అతని తాలూకా సేవలను కొనియాడారు. సార్ మీరు అంటే ఈ ట్రామా నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇలాంటి ఉగ్రవాద చర్యల వలన మీలాంటి వాళ్ళే కాకుండా ఎవరు మన భారతీయులు అనే వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా అంటే ప్రభుత్వ చర్యలకి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే మీడియా ముఖంగా ఇప్పుడు నేను మా వ్యూవర్స్కి కూడా చెప్తూ ఉన్నాను, అందరూ ప్రభుత్వ చర్యలకి, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యని సమర్థించాల్సిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా. సో మీరు కూడా అదే భావిస్తున్నారు కదా? నేను కూడా అనుకుంటుంటే ఇక్కడ పార్టీలు అన్నది ఇమ్మెటీరియల్. పార్టీలకు అతీతంగా జాతీయ సమగ్రత, జాతీయ రక్షణ అవసరమైనప్పుడు అందరి ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళ తాలూకా బాధ్యత ఇది. వాళ్ళకి కూడా బాధ్యత. అపోజిషన్ అంటే రూలింగ్లో చేసిన అన్నిటికీ మనం వ్యతిరేకించడం కాదు. జాతీయ భద్రత వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి చేయాలి. మిగతా దేశాలను చూసి మన నాయకులు నేర్చుకోగలగాలి ఇందులోని. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఇజ్రాయిల్కి వచ్చే సమస్య వచ్చినప్పుడు కూడా ఇజ్రాయిల్లో కూడా మనకన్నా తెలివైన వాళ్ళు, ప్రపంచంలో అంతకన్నా తెలివైన వాళ్ళు ఇజ్రాయిల్స్. అలాంటి దేశంలో కూడాను వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా యునానిమిటీగా అందరూ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేశారు వాళ్ళ దేశం తాలూకా సమస్య వచ్చినప్పుడు. అలాగే మన దేశానికి సమస్య వచ్చినప్పుడు మన తాలూకా అపోజిషన్ పార్టీ లీడర్స్ అంటే వీళ్ళు కూడాను ఈ పాలిటిక్స్ని పక్కన పెట్టి జాతీయవాదానికి సమర్థించాలని నేను కోరుకుంటున్నాను. సార్ అది జరగాలి. మన భారతదేశం శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలి, మనం సుసంపన్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ ద్వారా అక్కడ జరిగిన సంఘటనలు ఏంటో మా ప్రేక్షకులకి తెలియజెప్పాలని చెప్పి ఇంటర్వ్యూ అయితే చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సమయం కోసం. న్యూస్ చూసారు కదండి, పెహల్గాం దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు తమ అనుభవాల్ని చెప్పారు. ఇప్పుడు అప్పన్న గారి దంపతులు ఎవరైతే ఉన్నారో, అప్పన్న దంపతులు గారు, సో వాళ్ళు మనతో అనేక విషయాలు పంచుకున్నారు. వాళ్ళు అక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అంటే ఎదురుగా వాళ్ళు అంటే ఎలాంటి దయ జాలి లేకుండా అక్కడ ఉండే వాళ్ళని చంపేశారని చెప్పి ఇలాంటివి అంటే వాళ్ళు చెప్తూ ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు, భారతదేశం అంతా బాగుండాలి, మన దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి, అది కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఎలాంటి భయం లేకుండా వెళ్ళి మన దేశాన్ని సందర్శించే శక్తి మనకు ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారండి. ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఏ ఉన్నా కూడా ఎలాంటి దయా జాలి లేకుండా మన ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా జరిగిన రోజే మనందరం బాగుంటామండి. సో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటూ, అంటే నా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి అంటే సంఘటనలకు సంబంధించి ఎలాంటి ఉగ్రవాద చర్యలకు సంబంధించి నేను ఎప్పుడు ఎలాంటి ఒక రిపోర్టింగ్ కూడా చేయకూడదు, అలాంటి రోజు నా జీవితంలో రాకూడదు, అంటే ఇలాంటి ఉగ్రవాద సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భారతీయులందరూ జై హింద్ అంటూ కులమతాలకు అతీతంగా మన దేశం వెంట ఉందాం, మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్.